ఈరోజు మనం సోషల్ స్టడీస్ ఎడ్జిటీలో భాగంగా సాంఘిక శాస్త్రంలో బోధనా పద్ధతులు వ్యూహాలు వీటి గురించి చర్చిద్దాం. బోధన అనగా మనము తరగతి గదిలో ఏదైతే విద్యార్థులకి బోధిస్తున్నామో అంటే సులువుగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పడాన్ని ఇక్కడ బోధన అంటాం. బోధన అంటే తరగతి గదిలో నిర్వహించే కృత్యాల సమాహారాన్ని ఒక క్రమ పద్ధతిలో నిర్వహించే దానిని బోధనగా చెప్పవచ్చు. అంటే ఒక క్రమ పద్ధతిలో ఉండాలి, సీక్వెన్స్గా ఉండాలి. అయితే సాంఘిక శాస్త్రానికి సంబంధించి బోధనా పద్ధతులు దీంట్లో 2 రకాలుగా బోధనా పద్ధతులను మనం వర్గీకరిస్తాం. నెంబర్ 1 ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు, నెంబర్ 2 శిశు కేంద్రీకృత బోధనా పద్ధతులు. వీటిలో భాగంగానే సాంఘిక శాస్త్రంలో ఎక్కువగా ఉపయోగించే పద్ధతి ఏంటంటే ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి అంటే ఏంది? ఒకసారి ఉపన్యాస పద్ధతి అంటే ఇది చాలా పురాతనమైన పద్ధతి. ఈ పద్ధతి ప్రాచీన కాలంలో ఎక్కువగా ఇది ప్రాచుర్యం పొందింది. గ్రీకు దేశంలో గ్రీకు తత్వవేత్తలు ఎక్కువగా ఈ ఉపన్యాస పద్ధతికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ పద్ధతి ద్వారా ఏదైనా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన పదాలు తర్వాత చిత్రాలని ఉపన్యాసం ద్వారా ఉపాధ్యాయుడు లెక్చరర్ ఏం చేస్తాడంటే మనం ఏ విషయం అయితే చెప్పదలుచుకున్నామో ఆ విషయానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా ఈ పద్ధతిలో భాషణం ద్వారా సమాచారాన్ని అందిస్తాం. భాషణం అంటే మాట్లాడడం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులకు తాను చెప్పదలుచుకున్న భావాలని చాలా వివరణాత్మకంగా అదేవిధంగా సంక్షిప్తంగా వివరించడానికి ఉపన్యాస పద్ధతి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఉపన్యాస పద్ధతి ద్వారా మనము విద్యార్థులకి ఏమందించవచ్చు అంటే స్వాతంత్రోద్యమం యొక్క ప్రాముఖ్యతను, అదేవిధంగా దేశ నాయకుల యొక్క జీవిత చరిత్రలను, గాథలను ఇలాంటివన్నీ కూడా మనం వివరించవచ్చు. ఒక తరగతిలో కానీ శ్రోతల్లో కానీ అవిచ్ఛిన్నంగా మీరు మాట్లాడుతుంటే మీరు ఉపన్యసిస్తున్నట్లు భావిస్తారు. జనరల్గా ఉపన్యాసం అంటే ఏంది? మనం ఎవరితోటైనా మాట్లాడడము, లేకుంటే ఒక తరగతిలో మాట్లాడడము, లేకుంటే ఎదురుగా ఎవరితోటైనా మాట్లాడుతూ ఉంటే దాన్ని ఉపన్యసిస్తున్నట్లుగా భావించవచ్చు. మామూలుగా బయట మనం మాట్లాడేవి కూడా అది ఉపన్యాసమే అవుతుంది. ఎదుటి వారితోటి మనం మాట్లాడుతుంటే అది ఉపన్యాసంగా భావిస్తుంటాం. అయితే దీనికి ఒక నిర్వచనం పరిశీలిద్దాం. జేమ్స్ మైకెల్ ప్రకారం ఉపన్యాసం ఒక బోధనా విధాన శాస్త్ర పద్ధతి. ఈ మనకు ఉపన్యాస పద్ధతి అనేది బోధనా విధానంలో మనం ఏ విషయం అయితే చెప్తున్నామో ఆ విషయాలను ఒక శాస్త్రీయ పద్ధతిలో సమగ్రంగా విద్యార్థులకు అందించడానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని ఉపన్యాస బోధనా పద్ధతి అంటాం. ఇక్కడ ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేకమైన అంశం. చాలా ఉన్నాయి బోధనా పద్ధతులు, కానీ ఉపన్యాస పద్ధతిలో ఎవరికి ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే ఉపాధ్యాయుడికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉపాధ్యాయుడు క్రియాత్మకంగా ఉంటాడు, విద్యార్థులు శ్రోతలుగా మాత్రమే ఉంటారు. ఉపన్యాస పద్ధతిని మరి ఒక పేరుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు, ఉపన్యాస పద్ధతి గల మరి ఒక పేరేంది అంటాడు. ఉపన్యాస పద్ధతి గల మరి ఒక పేరు ఏంటంటే చెప్పే పద్ధతిని లేకుంటే టోల్డ్ మెథడ్ అంటాం. లెక్చరర్ మెథడ్ని టోల్డ్ మెథడ్ అని కూడా అంటాము. అదేవిధంగా ఉపన్యాస పద్ధతి కొన్ని పదాలతో మౌఖికంగా బోధించే పద్ధతి. ఉపన్యాస పద్ధతిలో మామూలుగా సైన్స్లో తర్వాత గణితంలో లాగా ఇక్కడ ప్రయోగాలు అలాంటివి ఆస్కారం ఉండదు. కానీ ఉపన్యాస పద్ధతిలో ఇక్కడ మౌఖికంగా చెప్పడాన్ని ఉపన్యాస పద్ధతి అని చెప్తూ ఉంటాము. ఉపన్యాస పద్ధతిని ఎప్పుడు ఉపయోగించాలి? మనం జనరల్గా ఉపన్యాస పద్ధతిని ఎప్పుడు ఉపయోగించాలి? ఎందుకంటే ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఈ బోధనా పద్ధతి గురించి అవగాహన ఉండాలి. ఎప్పుడు ఈ ఉపన్యాస పద్ధతిని ఉపయోగించాలి అన్నప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లెసన్ల పేరు ఇస్తాడు, ఇచ్చి ఏమంటాడు, ఇది ఏ పద్ధతిలో బోధిస్తే బాగుంటుంది అంటాడు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ లెక్చరర్ మెథడ్ని, ఈ ఉపన్యాస పద్ధతిని ఎప్పుడు ఉపయోగించాలో మనం గుర్తుంచుకోవాలి. సింహావలోకనం చేయడానికి అంటే టు గివ్ an overview, ఒక విషయ పరిధి విస్తృతంగా ఉన్నప్పుడు, ఏదైనా ఒక మనం చెప్పదలుచుకున్న అంశం విస్తృతంగా ఉన్నప్పుడు ఈ ఉపన్యాస పద్ధతిని ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గాంధీ మహాత్ముడు గురించి మనం లెసన్ చెప్పదలుచుకున్నాం అనుకోండి. ఆయన జీవిత చరిత్ర, బాల్యదశ, తర్వాత స్వతంత్రోద్యమంలో ఎట్లా పాల్గొన్నాడు, తర్వాత జాతీయోద్యమం ఏ విధంగా నడిపించాడు, ఇవన్నీ ఓవర్ వ్యూగా చెప్పడానికి ఇక్కడ ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తుంటాం. రెండవది, విద్యార్థుల పఠనానికి సహాయపడుతూ
జ్ఞానానికి అనుబంధ సమాచారాన్ని అందించడానికి కూడా ఈ పద్ధతిని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులకి పఠనాభిరుచి పెంపొందించాలి అంటే ఉపన్యాస పద్ధతి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విద్యార్థులకి మనం ఎవరి జీవిత చరిత్ర అయినా, ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ జీవిత చరిత్ర గురించి మనం చెప్పామనుకోండి, నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా మిగతా జాతీయ నాయకుల యొక్క జీవిత చరిత్రలు, అదేవిధంగా ఇతర సామ్రాజ్యాల యొక్క వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు, ఫర్ ఎగ్జాంపుల్ మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ జీవిత చరిత్ర, ఇట్లాంటి విద్యార్థులకు ఏమవుతుందంటే పఠనా సామర్థ్యం అభివృద్ధి అవుతుంది. చిన్నప్పటి నుంచే విద్యార్థులు వాళ్ళకు పఠనా సామర్థ్యం అనేది డెవలప్ చేసుకుంటే వాళ్ళ యొక్క జ్ఞానం కూడా చాలా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తరగతి గదిలో ఒక లెసన్ ఉందనుకోండి, ఆ లెసన్కి సంబంధించే కాకుండా దానికి రెఫరెన్స్ బుక్స్, రకరకాల పుస్తకాలు వాళ్ళు చదవడానికి ఎక్కడ అవకాశం కల్పించబడుతుంది అంటే ఉపన్యాస పద్ధతిలో. ఎందుకంటే ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థి ఏం చేస్తారంటే ప్రేరణ పొందుతాడు. ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థి ప్రేరణ పొందుతాడు, మోటివేట్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తరగతి గదిలో ఏపీజే అబ్దుల్ కలాం గురించి చెప్పామనుకోండి, అబ్దుల్ కలాం చేసిన పరిశోధనలు ఏంది అవన్నీ ఇంకా మనం కొంతవరకు చెప్తే విద్యార్థి చాలా విషయాలు నేర్చుకొని రావడానికి అవకాశం ఉంది. అంటే ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థి పఠనా సామర్థ్యం ఒకటి పెంపొందించబడుతుంది, రెండోది జ్ఞానాన్ని, అదనపు జ్ఞానాన్ని కూడా సంపాదించడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఒక అంశానికి సంబంధించిన పూర్వ చరిత్ర చెప్పడానికి కూడా ఈ ఉపన్యాస పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1800 సిపాయిల తిరుగుబాటు ఉందనుకోండి, ఈ సిపాయిల తిరుగుబాటు రావడానికి గల కారణాలు ఏంది, మనము ఓన్లీ తరగతి గదిలో ఈ 1857 సిపాయిల తిరుగుబాటు చెప్పడానికి ముందు మరి దానికి భారతదేశ పరిస్థితి ఎట్లా ఉంది, దానికి సిపాయిల తిరుగుబాటు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంది, ఇవన్నీ విద్యార్థికి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వివరించడానికి ఈ ఉపన్యాస పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పదాలని వివరించడానికి, సూత్రాలని వివరించడానికి, ఏవైనా సంబంధాలు, పోలికలు ఇలాంటివి ఉంటే వాటిని చెప్పడానికి ఈ ఉపన్యాస పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాఠంలో కొన్ని కీలక పదాలు ఉంటాయి, ఆ కీలక పదాలని వివరించడానికి ఏమి ఉపయోగపడుతుంది మనకి ఇక్కడ ఉపన్యాస పద్ధతి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సారాంశాన్ని తయారు చేసుకోవాలన్నా, ఒక లెసన్కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ మొత్తము తరగతి గదిలో మనకు టైం చాలా తక్కువ ఉంది, 40 మినిట్సే ఉంది, కానీ విద్యార్థికి ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను, మదర్ తెరీసా యొక్క జీవిత చరిత్రను చెప్పాలనుకోండి, మనం ఈ ఉపన్యాస పద్ధతి అనేది అప్పుడు బెస్ట్ యూజ్ఫుల్ అవుతుంది. అంటే ఒక అంశానికి సంబంధించిన సారాంశాన్ని తయారు చేయడానికి, అదేవిధంగా పాఠ్యాంశాన్ని ఒకసారి రివ్యూ చేసుకోవడానికి ఉపన్యాస పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఉపన్యాస పద్ధతిలో కొన్ని దశలు ఉన్నాయి, ఒకసారి పరిశీలిద్దాం. మనకు ఉపన్యాస పద్ధతిలో వచ్చే దశలు ఏంటంటే, ఫస్ట్ ఉపన్యాస ప్రారంభ దశ అంటాం. దీంట్లో ఉపన్యాస ప్రారంభ దశ, రెండోది అభివృద్ధి దశ, మూడోది ముగింపు దశ. ఉపన్యాస పద్ధతిలో వచ్చే దశలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. 3 దశలు ఉంటాయి. నెంబర్ 1 ఉపన్యాస ప్రారంభ దశ, నెంబర్ 2 అభివృద్ధి దశ, మూడోది ముగింపు దశ. ఇక్కడ ఒకసారి ఉపన్యాస ప్రారంభ దశ అంటే మనం తరగతి గదిలో విద్యార్థులకి మనం ఎవరి గురించి ఏ లెసన్ అయితే చెప్తున్నామో ఆ లెసన్కి సంబంధించి ఉన్ముఖీకరణ చేయడం, అంటే మోటివేషన్ చేయడం, విద్యార్థిని మోటివేషన్ చేయడానికి, అంటే మన లెసన్ వైపు విద్యార్థుల్ని ఆకర్షించడానికి ఈ ఉపన్యాస పద్ధతి అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఉపన్యాస ప్రారంభానికి ముందు ఫర్ ఎగ్జాంపుల్ మనము తరగతి గదిలో మదర్ తెరీసా అనే లెసన్ గురించి చెప్పదలుచుకున్నాం అనుకోండి, ఫస్ట్ మోటివేషన్ చేయడం, అదేవిధంగా విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడం కోసం ఈ ఉపన్యాస ప్రారంభ దశ అనేది ఉపయోగపడుతుంది విద్యార్థుల్లో. ఎందుకంటే తరగతి గది వాతావరణానికి విద్యార్థులు అలవాటు పడడానికి కొంత టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతసేపు వాళ్ళు బయట ఫ్రీగా ఆడుకొని వస్తుంటారు. మరి బయట ఉన్న విద్యార్థుల్ని మన తరగతి గది వాతావరణానికి అనుకూలంగా మార్చుకోవడానికి, తరగతి గది వాతావరణం అనేది ఇక్కడ ఆహ్లాదకరంగా ఉండడానికి ఏం ఉపయోగపడుతుందంటే ఇక్కడ ఉపన్యాస పద్ధతి ఉపయోగపడుతుంది. విద్యార్థుల్లో మనము ఉన్ముఖీకరణ చేయడం ద్వారా విద్యార్థుల ఆసక్తి అనేది, ఆ సబ్జెక్టు పట్ల ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ దశలో ప్రధానంగా పూర్వ విషయాలు చెప్పడానికి, అదేవిధంగా ప్రస్తుత ఆ విషయం ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దానికి ఇంతకుముందు ఏ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో జనాభా పెరుగుదల అనుకోండి, జనాభా పెరుగుదల 1990 కంటే ముందు ఎట్లా ఉంది, స్వతంత్రానికి పూర్వం ఎట్లా ఉంది, ఈ విధంగా. లేకుంటే ప్రస్తుతం ఎట్లా ఉంది జనాభా, అంటే ప్రస్తుత విషయానికి పూర్వ విషయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని
చర్చించడానికి కూడా ఇక్కడ ఉపన్యాస పద్ధతి అనేది చాలా దోహదపడుతుంది. అంటే 1950కి ముందు భారతదేశం యొక్క జనాభా ఎట్లా ఉంది, స్వతంత్రానంతరం జనాభా ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది, ఈ విధంగా విద్యార్థులకి ఈ విషయాలన్నీ చర్చించడానికి ఈ ఉపన్యాస ప్రారంభ దశలో ఉపయోగకరంగా ఉంటుంది. రెండవది అభివృద్ధి దశ. ఈ అభివృద్ధి దశలో ఉపన్యాసంలో ఇది అభివృద్ధి దశ అనేది చాలా ముఖ్యమైన దశ. దీన్ని ప్రదర్శన దశ అని కూడా అంటారు. దీన్ని ఏమంటామంటే రెండో దశని ప్రదర్శన దశ అని అంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు, అభివృద్ధి దశ అని ఉపన్యాస పద్ధతిలో అభివృద్ధి దశ అని ఏ దశను అంటాడు. ఏ దశను అంటే ఈ యొక్క ఉపన్యాసంలో ముఖ్యమైన దశ ఇదే అభివృద్ధి దశ. దీన్నే ప్రదర్శన దశ అంటాం. మనం ఏ విషయం అయితే చెప్పదలుచుకున్నామో విద్యార్థులతోటి అది ఇక్కడ ప్రదర్శించాలి తరగతి గదిలో. ఈ దశలో ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య సమాచారం అనేది ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది. ఒకరి నుంచి మరొకరికి సమాచారం అనేది చేరవేయబడుతుంది. అందుకోసమే ఇక్కడ సమాచారం మార్పిడి జరుగుతుంది ఇద్దరి మధ్యలో. ఉపాధ్యాయుడి నుంచి విద్యార్థులకి సమాచారం అందించబడుతుంది. ఈరోజు మనము తరగతి గదిలో ద్రవ్యోల్బణం అనే పాఠం చెప్తున్నాం అనుకోండి. ద్రవ్యోల్బణంలో కీలక పదాలు ద్రవ్యోల్బణం, తర్వాత ధరలు, తర్వాత ఆర్థిక మాంద్యం, ఇట్లాంటి కొన్ని కీలక పదాలని విద్యార్థులకి ఉపాధ్యాయుడి నుంచి విద్యార్థులకి చేరవేయబడుతుంది. ఇది అభివృద్ధి దశ అంటాం. నెక్స్ట్ దీని తర్వాత మూడో దశ ఏంటంటే ముగింపు దశ. ఉపన్యాస పద్ధతిలో మూడో దశ. ఈ దశలో సారాంశాన్ని వివరిస్తూ మనం ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముగింపు దశలో ఏం చేస్తామంటే పాఠం మొత్తం, ఇంతకుముందు మనం చెప్పిన లెసన్ మొత్తం, దాంట్లో ఉన్న సారాంశం ఏంది, ఆ సారాంశాన్ని విద్యార్థులకు వివరించవచ్చు. అదేవిధంగా రీక్యాప్చులేషన్ చేయవచ్చు, పునర్విమర్శ చేయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అనుగుణంగా వాళ్ళ యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా ముఖ్య అంశాలని చర్చించవచ్చు. అదేవిధంగా విద్యార్థుల క్రమశిక్షణను ఇట్లాంటి వాటిని కూడా ఇక్కడ పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులకు ఏం చేస్తున్నామంటే కొన్ని ప్రాజెక్టులు ఇవ్వడానికి, సమాచారం అందించడానికి కూడా ఈ దశ అనేది ఉపయోగపడుతుంది. ఈ దశని ఇక చివరి దశగా చెప్తాము. ఈ దశలో ఉపాధ్యాయుడు తర్వాత ఉపన్యాసంలో తాను ఏదైతే చెప్పదలుచుకున్నాడో ఆ సమాచారాన్ని గురించి విద్యార్థులకు తెలియజేస్తాడు. ఈ చివరి దాంట్లో ముగింపిస్తాడు. ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు అంటే తను ఏ లెసన్ గురించి అయితే చెప్తున్నాడో ఆ లెసన్కి సంబంధించిన కన్క్లూజన్, ముగింపు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఉపన్యాస పద్ధతిలో ఉన్న 3 దశలు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఒకటి ఉపన్యాస ప్రారంభ దశ, రెండోది అభివృద్ధి దశ, మూడోది ముగింపు దశ. నెక్స్ట్ మరి ఉపన్యాస పద్ధతి కొన్ని మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. అవి ఏందో ఒకసారి పరిశీలిద్దాం. ఒకటి, ఉపన్యాస సారాంశాన్ని, సంగ్రహాన్ని తయారు చేయాలి. ఫస్ట్ మనము తరగతి గదిలో ఏదైతే చెప్పదలుచుకున్నామో దానికి సంబంధించిన సారాంశాన్ని ఒక సంగ్రహ రూపంలో ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. తరగతి గదికి వెళ్ళే ముందే మనం ఆ ఉపన్యాసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే తరగతి గదిలో మరి అది విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా ఉందా లేదా, విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ వాళ్ళకి ఏ స్థాయిలో ఏ విధంగా బోధించాలి, 10th వారికి ఏ విధంగా బోధించాలి. ఒకే పాఠాన్ని మనం 2 తరగతి గదిలో బోధించేటప్పుడు స్థాయిని ఇక్కడ ఆధారంగా చేసుకోవాలి. అదేవిధంగా ఉపన్యాస సారాంశాన్ని కూడా ఇక్కడ మనం కేంద్రీకరించుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఉపాధ్యాయుడు సహజ రీతిలో ముఖాముఖిగా విద్యార్థులతో ప్రసంగించాలి. ఉపన్యాస పద్ధతి యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇక్కడ సహజ రీతిలో ముఖాముఖిగా విద్యార్థులతోటి ఇక్కడ ప్రసంగించడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య ఇక్కడ ముఖాముఖిగా ప్రసంగించడం జరుగుతుంది. మూడోది, సాంఘిక అధ్యయనాలను పాఠ్యాంశాలను అందించే మార్గంగా యాదృచ్ఛిక రీతిలో బోధనా పద్ధతుల్లోని ఒకానొక పద్ధతిని మాత్రమే, కానీ ఇది ఒక పద్ధతి కాదు. సాంఘిక అధ్యయనాల్లో మనకు పాఠ్యాంశాలను బోధించేటప్పుడు చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతిలో ఈ యొక్క ఉపన్యాస పద్ధతి అనేది ఒక పద్ధతి మాత్రమే. మరి ఇదే పద్ధతిలో అన్ని లెసన్లు బోధించాలా అంటే అది కాదు. ఇది ఒక మెథడ్. ఈ ఉపన్యాస పద్ధతి అనేది ఒక మెథడ్. అదేవిధంగా ఉపన్యాస పద్ధతి వల్ల ప్రయోజనాలు ఏంది? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే 3 ప్రయోజనాలేమో అయినవి ఇస్తాడు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, 4వది ఆప్షన్ డి కాందివ్వచ్చు. అంటే ఇక్కడ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఉపన్యాస పద్ధతి వల్ల ప్రయోజనాలు తెలుసుకుంటే ఆ విధంగా ఒక క్వశ్చన్ ఇట్లనేమో కాందిస్తాడు. ఇంకోటి ఎట్లా ఇస్తాడంటే 3 అయినవి ఇస్తాడు, 4వది పైవన్నీ ఇస్తాడు. ఈ విధంగా అప్పుడు మనం గుర్తుపట్టాలి. ఫస్ట్ ప్రయోజనాలు ఏందో ఒకసారి చూద్దాం. ఉపయుక్తంగా ఉపయోగించినట్లయితే ఉపన్యాస పద్ధతి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అదేంటంటే మాట్లాడిన పదం లేకుంటే ముద్రిత పదం కంటే ఎక్కువ ప్రభావవంతం. విద్యార్థికి ఒక పుస్తకం ఇచ్చి చదువుకోమంటే ఆ పుస్తకాన్ని విద్యార్థి చదువుతాడు కానీ అతనికి అర్థం కాదు. కానీ అదే ముఖాముఖిగా విద్యార్థులకి ఆ భావాలను, ఆ లెసన్లో ఉన్న కీలక పదాలని, భావనలను,
అదేవిధంగా దాంట్లో ఉన్న సిద్ధాంతాల్ని మనం వివరిస్తే విద్యార్థి ఎక్కువ ప్రభావవంతంగా రిసీవ్ చేసుకోవడానికి, గ్రహించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఉపన్యాస పద్ధతిలో. ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు ప్రేరణ పొందుతారు. తర్వాత దాంట్లో ఉన్న విషయాన్ని విశ్లేషణాత్మకంగా వివరించగలుగుతారు, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. విద్యార్థులకి శ్రవణం ద్వారా అభ్యసన అనుభవాలను, విన్న విషయాలను త్వరగా స్వీకరించడంలో, నోట్స్ రాసుకోవడంలో అనుభవం కలుగుతుంది. ఎందుకంటే విద్యార్థులకు ఇక్కడ మనం తరగతి గదిలో మనం మాట్లాడుతుంటే వాళ్ళు వింటుంటారు కాబట్టి విన్న విషయాలు వాళ్ళు నిజ జీవితంలో ఏమైనా అనుభవంలు ఉన్నాయా అవి ఒకసారి వాళ్ళు రీకాల్ చేసుకుంటుంటారు. మనం ఏదైనా ఒక లెసన్ చెప్పేటప్పుడు ఆ లెసన్ని వాళ్ళు విన్న తర్వాత వాళ్ళ నిజ జీవితంలో జరిగే సంఘటనలు వాళ్ళు పోల్చుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యోల్బణం అని చెప్పామనుకోండి, ద్రవ్యోల్బణం గురించి చెప్తుంటే విద్యార్థి నిజ జీవితంలో ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు టమాటా ధర ఎట్లా ఉంది, నిన్న ఎలా ఉంది, మొన్న ఎలా ఉంది, విద్యార్థికి ఎందుకంటే మార్కెట్కి వెళ్ళి చాక్లెట్స్ కొనుక్కోవడము, బిస్కెట్స్ కొనుక్కోవడము, కూరగాయలు కొనుక్కోవడము ఇట్లాంటి పర్చేజ్ చేస్తుంటారు. వాళ్ళకు ఆ విషయాలు అనుభవంలోకి వస్తాయి. అదేవిధంగా విన్న విషయాల్ని త్వరగా వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే వాళ్ళు నోట్ చేసుకుంటూ ఉంటారు. దీని ద్వారా విద్యార్థులకి ఈ ఉపన్యాస పద్ధతి ద్వారా చాలా అనుకూలంగా ఎక్కువ సమాచారం గ్రహించడానికి అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఉపన్యాస పద్ధతిలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే, నెంబర్ 1, అభ్యసనంలో విద్యార్థులు పాల్గొనటకు తక్కువ అవకాశం ఉంటుంది. ఇంతకుముందే చెప్పాము, ఉపన్యాస పద్ధతిలో ఎక్కువ క్రియాత్మకంగా ఉండేది ఎవరు అంటే ఉపాధ్యాయులు క్రియాత్మకంగా ఉంటారు. ఇది చాలాసార్లు అడిగాడు ఈ బిట్. ఉపన్యాస పద్ధతిలో క్రియాత్మకంగా ఉండేది ఎవరు? ఉపాధ్యాయులు. మరి ఉపాధ్యాయులు క్రియాత్మకంగా ఉంటారు, మరి ఎవరు నిష్క్రియాత్మకంగా ఉంటారంటే విద్యార్థులు నిష్క్రియాత్మకంగా ఉంటారు. ఎందుకంటే ఎంతసేపటికి తరగతి గదిలో 45 నిమిషాలు ఉంటే ఆ 45 నిమిషాలు ఉపాధ్యాయుడే మాట్లాడుతుంటాడు, విద్యార్థులకు మాట్లాడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఉపన్యాస పద్ధతిలో ఉన్న ప్రధానమైన లోపం. రెండవది, ఉపాధ్యాయునికి బోధన అనేది భారంగా పెరుగుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ని ఎంతసేపటికి తాను ఒక్కడే బోధించాలి, ఇది ఒక భారంగా మారుతుంది. తరగతి గదిలో 45 నిమిషాలు ఉంటే 45 నిమిషాలు తాను ఏకదాటిగా తానే మాట్లాడుతుంటాడు, తానే తరగతి గదిలో చెప్తూ ఉంటాడు, వివరిస్తుంటాడు, సిద్ధాంతాలు చెప్తుంటాడు, భావనలు వివరిస్తుంటాడు, కీలక పదాలు బోధిస్తూ ఉంటాడు. ఇది ఉపాధ్యాయులకి భారంగా మారుతుంది. అదేవిధంగా విద్యార్థుల్లో చొరవ అనేది నశిస్తుంది, వాళ్ళ లోపల క్రియేటివిటీ శక్తి అనేది కోల్పోతారు. విద్యార్థులు ఎంతసేపటికి తరగతిలో ఉపాధ్యాయుడు చెప్తాడులే అనే ఒక నిర్లిప్తత భావం వాళ్ళ లోపల వస్తుంది. విద్యార్థులు ఏమనుకుంటుంటారంటే తరగతి గదిలో ఏ విషయమైనా సరిగా వాళ్ళు మాట్లాడే అవకాశం లేదు కాబట్టి, ఉపాధ్యాయులతోటి చర్చించరు కాబట్టి అన్ని ఉపాధ్యాయులే చెప్తారు అని వాళ్ళ లోపల ఒక విసుగు, నిర్లిప్తత, నిరాశ ఇట్లాంటి భావాలు అనేది పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రెండో పద్ధతిగా చూద్దాం. ఉపన్యాస పద్ధతి తర్వాత మరి ఒక పద్ధతి ఉపన్యాస మిళిత ప్రదర్శన పద్ధతి. దీన్ని ఏమంటామంటే లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అని చెప్తాం. ఏ విషయాన్నైనా నేర్చుకునే పద్ధతుల్లో వినడం కంటే చూడడం కంటే చేయడం మెరుగైన పద్ధతులు. మనం ఎప్పుడైనా సరే ఒక కాన్సెప్ట్ ఉంది, మనకు తారండైక్ చెప్పిన సిద్ధాంతం మనందరికీ గుర్తుండే ఉంటుంది. యత్నదోష సిద్ధాంతంలో అభ్యసనంలో ఏం చెప్తాడు? లెర్నింగ్ బై డూయింగ్ అని చెప్తాడు. మనం ఏదైనా సరే ఒక విషయాన్ని చేయడం ద్వారా ఎక్కువ నేర్చుకోగలుగుతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం విన్నాం అనుకోండి, వింటే కొంతనే ఈ చెవిలో వింటాం, ఈ చెవిలో మర్చిపోతుంటాం, కొంత సమాచారం కొంతవరకే గుర్తుంటుంది. అంటే వినడం ద్వారా ఏమవుతుందంటే సమాచారం మన మెమరీలో, మన స్మృతిలో ఎక్కువ కాలం గుర్తుండదు. వినడం కంటే చూడడం అనుకోండి, చూసినామనుకోండి ఏదైనా ఒక విషయం చూస్తే అది ఇంకా ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంది. చూసిన దానికంటే మనం మామూలుగా ఏదైనా ఒక పని చేశామనుకోండి అది ఇంకెక్కువ కాలం గుర్తుంటుంది. అంటే ఫస్ట్ వినడంలో స్మృతి తక్కువ ఉంటుంది, తర్వాత చూడడం కంటే ప్రభావవంతమైంది ఏంటంటే చేయడం. మనం ఏదైనా ఒక పని చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ దొక్కడం ఉందనుకోండి, సైకిల్ దొక్కడం మనము చూసాం, సైకిల్ ఏ విధంగా తొక్కాలి యూట్యూబ్లో విన్నాం, వింటే మనకు సైకిల్ దొక్కడం రాదు. అదేవిధంగా సైకిల్ దొక్కే వాళ్ళని చూసామనుకోండి, చూసినంత మాత్రాన మనకు సైకిల్ దొక్కడం కొంతవరకు వస్తుంది కానీ ఎక్కువ నేర్చుకోలేం. అదేవిధంగా మనమే సైకిల్ దొక్కామనుకోండి 2-3 సార్లు కింద పడతాం, మళ్ళీ తర్వాత సునిశ్చితంగా తొక్కడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ అర్థమైంది, ఏదైనా సరే వినడం కంటే చూడడం కంటే చేయడం ద్వారా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. ఈ లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో విద్యార్థుల్లో అవగాహన శక్తి, పరిశీలన శక్తి, కారణాలు ఫలితాల మధ్య ఉన్న సంబంధాలను
ఎక్కువగా గ్రహించగలుగుతారు. అదేవిధంగా విమర్శన శక్తి పెరుగుతుంది. విద్యార్థుల్లో ముఖ్యంగా ఈ లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ ద్వారా ఏమైందంటే అవగాహన శక్తి పెరుగుతుంది వాళ్ళ లోపల. ఈ విషయాల మధ్య ఉన్న సంబంధాలను అవగాహన చేసుకుంటారు. అదేవిధంగా పరిశీలించగలుగుతారు, విషయాల్ని పరిశీలించగలుగుతారు. అదేవిధంగా కారణాలు చెప్పగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యోల్బణం ఎందుకు వచ్చింది, దానికి గల కారణాలు వివరించగలుగుతారు. లేకుంటే 1857 సిపాయిల తిరుగుబాటు ఉంది, ఈ సిపాయిల తిరుగుబాటు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంది, ఇలాంటివి ఆలోచించగలుగుతాడు. అదేవిధంగా ఫలితాల మధ్య సంబంధాలని పరిశీలించగలుగుతాడు. అదేవిధంగా ప్రయోగ పరికరాలను ఏర్పాటు చేసే రీతి వాళ్ళలో ఏర్పాటు అవుతుంది. అంటే లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అనేది ఉపన్యాస పద్ధతి కంటే ప్రభావవంతంగా ఉంటుంది. నెక్స్ట్ మరి దీని ద్వారా ఏం లాభము అంటే విద్యార్థులు నెంబర్ 1 వీళ్ళ లోపల ఆలోచన శక్తి, క్రియేటివిటీ పెరగడానికి అవకాశం ఉంది లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము ఒక లెసన్ తీసుకుందాం. ఏది అంటే రవాణా సౌకర్యాలు అనే లెసన్ ఉంది. ఈ రవాణా సౌకర్యాలని రోడ్డు వైపు ఏ విధంగా రోడ్డులో మనం రోడ్డు నిబంధనలు ఉంటాయి, ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయి. ఈ ట్రాఫిక్ నిబంధనలో మనం రోడ్డుకి ఎడమ పక్క నడవాలి. మరి మనం మామూలుగా చెప్తే ఉపన్యాస పద్ధతిలో చెప్తే విద్యార్థులు గ్రహించలేరు. కానీ వాళ్ళకి తరగతి గదిలోకి ఒక నమూనాలు తీసుకువెళ్ళడము, తర్వాత చార్టుల్లో చూపించడము, దీని ద్వారా మనం తరగతి గదిలో చేసి చూపిస్తే, లేకుంటే విద్యార్థులను తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రాఫిక్లో రోడ్డుకి ఎడమ పక్క నడవాలని, అక్కడ రెడ్ సిగ్నల్ పడితే ఆగాలని, గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్ళాలని, ఎల్లో సిగ్నల్ పడ్డప్పుడు రెడీగా ఉండాలని, ఈ విధంగా విద్యార్థులకి ఈ ప్రదర్శన పద్ధతి ద్వారా లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ ద్వారా విద్యార్థులకు ఇక ట్రాఫిక్ నిబంధనలు అతి సులువుగా చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇది సైన్స్లో కూడా మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుండె ఉందనుకోండి, గుండె ఏ విధంగా పనిచేస్తుంది అన్నదానికి మనం ఈ లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో చెప్పవచ్చు. దీని తర్వాత మరి ఒక పద్ధతి సాంఘిక శాస్త్రంలో అతి ముఖ్యమైన పద్ధతి డిస్కషన్ మెథడ్, చర్చా పద్ధతి అని చెప్తాము. సాంఘిక శాస్త్ర బోధనలో చర్చా పద్ధతి అనేది ఎంతో విస్తృతమైనది, విలువైనది. చాలా ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తుంటాం చర్చా పద్ధతిని. ఎందుకంటే విద్యార్థులు ఏ విషయమైనా సరే వాళ్ళ లోపల ప్రజాస్వామ్య విలువలు డెవలప్ చేయడానికి ఈ చర్చా పద్ధతి అనేది ఎక్కువగా తోడ్పడుతుంది. అదేవిధంగా విద్యార్థుల్లో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడడానికి కూడా ఇది అవకాశం కల్పిస్తుంది చర్చా పద్ధతి. చర్చా పద్ధతిలో ఒకరికి మించి ఎక్కువ మంది పాల్గొనడం సహజం. జనరల్గా చర్చ అంటే ఏంది, ఒకరు కాకుండా 3, 4, 5 ఎక్కువ మంది ఆ చర్చలో డిబేట్లో పార్టిసిపేట్ అవుతారు. అందువల్ల ఒకటి కంటే ఎక్కువ మంది కలిసి చర్చించినప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక సమస్య వచ్చిందండి, సమస్య వచ్చినప్పుడు మనం ఒక్కలమే డిసిషన్ తీసుకున్నాం అనుకోండి, అది కరెక్ట్ కావచ్చు, తప్పు కావచ్చు. అట్లా కాకుండా ఒక ప్రాబ్లం ఫేస్ అయినప్పుడు ఒక 3, 4 కలిసి దాని మీద డిస్కషన్ చేస్తే ఏమవుతుంది, ఒక మంచి నిర్ణయము బయటికి రావడానికి అవకాశం ఉంది. ఈ చర్చా పద్ధతి వల్ల మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా చర్చ వాదనకు భిన్నమైనది. చర్చ అనేది మళ్ళీ వాదానికి భిన్నమైంది. వాదం వేరు, చర్చ వేరు. వాదం నందు వ్యక్తులు వారి అభిప్రాయాలను బలపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. వాదాల్లో జనరల్గా ఏంది, నాదే గెలవాలి, నేను చెప్పిందే రైటు, మీరు చెప్పింది తప్పు అని ఉంటుంది వాదంలో. కానీ చర్చలో అట్లా కాదు. చర్చలో ఏమవుతుందంటే ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తారు. మన అభిప్రాయాలు చెప్పుతూ ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూ, ఎదుటివారు చెప్పినవి మనం చెప్పినవి కోఆర్డినేషన్ చేస్తూ, కోరిలేషన్ చేస్తూ, సహసంబంధాన్ని పెంపొందిస్తూ ఈ చర్చా పద్ధతి అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. మరి చర్చకు కావాల్సిన అంశాలు ఏంటంటే దీంట్లో నెంబర్ 1 నాయకుడు ఉండాలి, నెంబర్ 2 సభ్యులు ఉండాలి, నెంబర్ 3 సమస్య ఉండాలి, నెంబర్ 4 సమస్యకు తగిన సమాచారం ఉండాలి, నెంబర్ 5 మూల్యాంకనం ఉండాలి. ఇక్కడ ఒకసారి పరిశీలిద్దాం. మరి నాయకుడు అంటే ఎవరు? దీంట్లో నాయకుడు అంటే ఎవరు అంటే ఉపాధ్యాయుడే నాయకుడు. ఎందుకంటే తరగతి గదిని మొత్తము పర్యవేక్షించేది ఎవరు? ఉపాధ్యాయుడే ఆధ్వర్యంలోనే తరగతి గది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడే తరగతి గదిని నడిపిస్తుంటాడు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఉపాధ్యాయుడే తరగతికి లీడర్. అదేవిధంగా ఈ చర్చని మొత్తము అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే చర్చ పక్కదారి పట్టింది అనుకోండి, ఉపాధ్యాయుడు గమనించి ఆ విధంగా కాదు, సరైన మార్గంలో పయనింపజేయడానికి, సరైన మార్గం అనుసరించడానికి ఈ చర్చా పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా సాధారణంగా ఉపాధ్యాయుడే నాయకుడిగా వ్యవహరిస్తుంటాడు చర్చా పద్ధతిలో. రెండవది సభ్యులు లేదా సమూహం, మెంబర్స్. మరి జనరల్గా సభ్యులు ఎవరు ఉంటారు? విద్యార్థులే సభ్యులుగా ఉంటారు.
మరి తరగతి గదిలో సభ్యులు అంటే విద్యార్థులు ఎన్ని రకాలుగా ఉంటారు తరగతిలో? జనరల్గా ఇంటెలిజెంట్స్ ఉంటారు, బాగా తెలివైన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, మధ్య అంటే కొద్దిగా మిడిల్ వాళ్ళకి యావరేజ్గా చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా మూడోది స్లో లెర్నర్స్ ఉంటారు, అంటే నెమ్మదిగా వాళ్ళకి వెనుకబడి ఉంటారు. ఇలాంటి ముగ్గురు తరగతి గదిలో ఉంటారు. కాబట్టి ఈ ముగ్గురిని మనం కోఆర్డినేషన్ చేస్తూ ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే చర్చను ముందుకు కొనసాగించేటట్లు ప్రోత్సహించాలి. ఎప్పుడైనా తరగతి గదిలో జనరల్గా చర్చ ప్రారంభించినప్పుడు మాకు పార్లమెంటు గురించి తరగతి గదిలో చర్చ ప్రారంభించామనుకోండి, తెలివైన విద్యార్థులు ఎక్కువ మాట్లాడుతుంటారు. అట్లా కాకుండా చర్చలో వెనుకబడిన విద్యార్థులకు, స్లో లెర్నర్స్ కూడా ఇక్కడ అవకాశం కల్పించేటట్లు ఉపాధ్యాయుడు ప్రోత్సాహం చేస్తూ ఉండాలి. దీని తర్వాత మూడోది సమస్య, అంటే ప్రాబ్లం అని చెప్తాం. చర్చనీయాంశము విద్యార్థుల పరిధికి, వారి అభిరుచులకు తగిందై ఉండాలి. మనం తీసుకునే ప్రాబ్లం ఎట్లా ఉండాలి అంటే విద్యార్థుల స్థాయికి తగ్గట్లు ఉండాలి. విద్యార్థుల యొక్క స్థాయికి మించి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 6th or 7th క్లాస్ అనుకోండి, ఆ క్లాస్కు తగ్గట్లే మనం ఆ చర్చ అనేది ఉండాలి. అంతేగాని 10th క్లాస్ వాళ్ళకు ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో వాళ్ళకు ఉండకూడదు. అదేవిధంగా చర్చించే అంశము విద్యార్థుల పరిధికి లోపలికి, వాళ్ళ యొక్క చుట్టుపక్కలకు, వాళ్ళకు తెలిసిన విషయాలు, వాళ్ళు నిజ జీవితంలో అనుభవించిన విషయాలు, వాళ్ళకు అనుభవంలో ఉన్న విషయాలు మాత్రమే ఇక్కడ చర్చా అంశాలుగా ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా విద్యార్థులు సమస్యను తమదిగా భావించాలి. చర్చలో మనం ఏ టాపిక్ అయితే పెడుతున్నామో ఆ టాపిక్ విద్యార్థులు ఎట్లా భావించాలి? తమకు సంబంధించిన సమస్యగా భావించాలి. మరి తమకు సంబంధించిన సమస్యగా భావించాలి అంటే మనము వాళ్ళ గ్రామం ఉందనుకోండి, మీ గ్రామంలో పండే పంటలు ఏమిటి అన్నప్పుడు విద్యార్థి ఆ సమస్యలో పాల్గొనడానికి అవకాశం ఉంది. అంతేగాని అమెరికాలో పండే పంటలేంది, బ్రిటన్లో పండే పంటలేంది చర్చించండి అంటే విద్యార్థుల అక్కడ ఏమవుతుందంటే వారికి స్థాయికి తగ్గదు. ప్లస్ వాళ్ళు ఎప్పుడు కూడా అమెరికాని, బ్రిటన్ని ఆలోచించరు. ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు ఆలోచించరు. 5th క్లాస్ విద్యార్థి ఉన్నాడు, లేకుంటే 4th క్లాస్ విద్యార్థి ఉన్నాడు, అమెరికాలో పండే పంటల గురించి వివరించండి అంటే వాళ్ళకి తెలియదు. అట్లా కాకుండా ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఉండాలి అంటే మీ గ్రామంలో పండే పంటల గురించి వివరించండి అంటే ఆటోమేటిక్గా విద్యార్థులు ఏం చేస్తారు, ఆ ప్రాబ్లం, మీ గ్రామంలో పండే పంటలకు ఏ విధమైన ధర ఉంది, అదేవిధంగా ఏమేమి పంటలు పండిస్తారు, ఇలాంటి విద్యార్థులు తమ సమస్యగా భావిస్తారు అప్పుడు ఆ ప్రాబ్లాన్ని. నెక్స్ట్ నాలుగోది విషయం, అంటే కాంటెంట్. సమస్య పరిష్కారంకు ఉపయోగించు సమాచారం సేకరించాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే విద్యార్థులు ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లం వాళ్ళకు తగిందిగా ఉండాలి, వాళ్ళకు అనుకూలంగా ఉండాలి, వాళ్ళు సమాచారాన్ని సేకరించే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలో ఒక సమస్య ఇచ్చినప్పుడు వారికి అది గ్రామంలో ఆ సమస్యకు సంబంధించిన సమాచారం లభించేటట్లు ఉండాలి. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులతోటి చర్చించి సమాచారం రాబట్టుకోవచ్చు, లేకుంటే వాళ్ళ గ్రామ పెద్దల్ని కలిసి సమాచారం సేకరించవచ్చు, లేకుంటే వాళ్ళ బ్రదర్స్ని, వాళ్ళ సిస్టర్స్ని అడిగి సమాచారం సేకరించవచ్చు. కానీ ఈ సమాచారం ఎట్లా ఉండాలి అంటే సమస్యకు పరిష్కార దిశగా ఉండాలి, కానీ సమస్యను పునరావృతమయ్యే విధంగా ఉండకూడదు. నెక్స్ట్ అదేవిధంగా విషయ పరిధిని కూడా ఉపాధ్యాయుడు సక్రమంగా నియంత్రించి కావలసిన బోధనోపకరణలను సమీకరించి నిష్పక్షపాతంగా విషయ చర్చ జరగాలి. ఇక్కడ విషయ పరిధి ఎట్లా ఉండాలి అంటే ఉపాధ్యాయుడు ఒకవేళ చర్చ పక్కదారి పడుతుంది అనుకోండి, పక్కదారి పట్టేటప్పుడు ఆ సబ్జెక్టు డీవియేషన్ కాకుండా మనము తరగతి గదిలో ఈ విషయం మీద చర్చ పెట్టాము, ఏ విషయం మీద అంటే మీకు తెలిసిన పండగల గురించి, జాతరల గురించి వివరించండి అన్నామనుకోండి, మీ గ్రామంలో జరుపుకునే పండగల గురించి వివరించండి అని ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు విద్యార్థి ఏం చేయాలి, వాళ్ళ గ్రామంలో జరుపుకునే పండగలు, లేకుంటే వాళ్ళ చుట్టుపక్కల జరుపుకునే జాతరలు, వాటికి సంబంధించిన చర్చ మాత్రమే ఇక్కడ జరగాలి. కానీ అంతేకాకుండా అమెరికాలో జరిగే జాతరలు, అమెరికా పండుగలు ఇట్లాంటి వాటిని కాదు. ఇక్కడ విషయ పరిధి దాటకుండా, అదేవిధంగా ఈ విషయం కాకుండా, జాతరలు పండుగల విషయం కాకుండా వేరే విషయాలు చర్చించకుండా చర్చను సక్రమ మార్గంలో పయనించేటట్లు చూడాలి. అదేవిధంగా బోధనోపకరణల్ని కూడా ఇక్కడ సమీకరించుకునేటట్లు, నిష్పక్షపాతంగా చర్చ జరిగేటట్లు ఇక్కడ ప్రోత్సహించాలి. నెక్స్ట్ మూల్యాంకనం, ఇవాల్యుయేషన్. ఫలవంతమైన చర్చ విద్యార్థుల్లో తగిన వైఖరులు పెంపొందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాల్యుయేషన్లో ఏమవుతుందంటే ఒక మంచి చర్చ జరిగిందనుకోండి, మంచి వైఖరులని విద్యార్థుల్లో డెవలప్ అవుతాయి. విద్యార్థుల్లో కూడా ప్రజాస్వామ్యయుత వైఖరులు డెవలప్ కావాలి అంటే ఆ దేశ అవసరాలకు అనుగుణంగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడేటట్లు మంచి వైఖరులు అలా డెవలప్ కావాలి. ఈ విధంగా ఇక్కడ ఎప్పుడైతే ఫలవంతమైన చర్చ జరిగినప్పుడు మాత్రమే మంచి వైఖరులు డెవలప్ అవుతాయి విద్యార్థుల్లో. ఇది గుర్తుంచుకోవాలి. దీని తర్వాత చర్చా పద్ధతి ద్వారా విద్యార్థులు ఎంతవరకు అందులో పాల్గొన్న
విద్యార్థికి అందిన జ్ఞానము, తర్వాత అభిరుచులు, ఆసక్తులు, వైఖరులు ఎంతవరకు ప్రభావితం చేసింది మూల్యాంకనం ద్వారా తెలుసుకోవచ్చు. మనం మూల్యాంకనం ద్వారా ఏం తెలుసుకుంటామంటే చర్చా పద్ధతిలో అంతసేపు పాల్గొన్న విద్యార్థులు మరి విద్యార్థులకి ఏమైనా ఆ చర్చ ద్వారా ఏమైనా జ్ఞానం అందిందా అందలేదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం పెట్టామంటే ఒక చర్చ పెడుతున్నాం, గ్రామ సర్పంచ్ యొక్క విధులు బాధ్యతల గురించి వివరించండి అని ఒక చర్చ పెట్టామనుకోండి. విద్యార్థులు మరి గ్రామ సర్పంచ్కి సంబంధించిన విధులేంది, బాధ్యతలేంది, తర్వాత గ్రామ పంచాయతీ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉందా లేదా, అంటే విద్యార్థికి ఆ సమాచారం అందిందా అందలేదా, అదేవిధంగా అది విద్యార్థులకి అభిరుచికి అనుగుణంగా ఉందా లేదా, వాళ్ళ లోపల ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా, క్రియేటివిటీ ఉందా లేదా, వైఖరులో ఏమైనా మార్పు వచ్చిందా, ఇంతకుముందు దానికి ఇప్పటికీ విద్యార్థులు ఏమైనా మార్పు వచ్చిందా రాలేదా, ఇవన్నీ దేని ద్వారా తెలుసుకోవచ్చు అంటే మూల్యాంకనం ద్వారా, ఇవాల్యుయేషన్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మరి చర్చా పద్ధతి అందలి సోపానాలు ఒకసారి పరిశీలిద్దాం. ఈ సోపానాల్లో నెంబర్ 1 చర్చనీయాంశము. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ చర్చనీయాంశం. ఈ చర్చా పద్ధతిలో కొన్ని స్టెప్స్ ఉన్నాయండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే చర్చనీయాంశం. మనం ఏదైతే చర్చించాలో ఆ విషయాన్ని ముందుగానే విద్యార్థులకు ప్రకటించాలి, విద్యార్థులకు తెలియజేయాలి. మనము రేపు ఈ టాపిక్ మీద చర్చిస్తున్నాము అని విద్యార్థులకు ముందుగా తెలియజేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము భారతదేశంలో లభించే ఖనిజాలు గురించి చర్చిద్దాం. భారతదేశంలో లభించే ఖనిజాలు ఏంటి, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో లభించే ఖనిజ వనరులు ఏమిటి, ఇలాంటి ముందుగానే టాపిక్ని విద్యార్థులకి ప్రకటించాలి, ముందుగా తెలియజేయాలి. రెండో అంశం ఏంటంటే సమాచార అవధులు చెప్పాలి. చర్చనీయాంశానికి సంబంధించిన ముఖ్య విషయాల్ని తెలిపి చర్చా పరిధులను నిర్ణయించాలి. మనము భారతదేశంలో లభించే ఖనిజ వనరుల గురించి చెప్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క పరిధి ఏంది, దాంట్లో ముఖ్య అంశాలు ఏంది, భారతదేశంలో ఏమేమి ఖనిజాలు లభిస్తున్నాయి, బొగ్గు ఎక్కడెక్కడ లభిస్తుంది, ఇనుము ఎక్కడ లభిస్తుంది, అబ్రకం ఎక్కడ లభిస్తుంది, విద్యార్థులకు ముందుగానే దానికి సంబంధించిన ఒక ఐడియా, ఒక ఓవర్ వ్యూ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మరి దానికి సంబంధించిన పరిధి కూడా, అంటే భారతదేశంలో లభించే ఖనిజ వనరులు కాకుండా ఇతర దేశాల్లో ఫ్రాన్స్లో లభించే ఖనిజ వనరులు ఏంది, జపాన్లో లభించే ఖనిజ వనరులు ఏంది, ఇట్లా చర్చ దాటిపోకుండా మనం ఏ టాపిక్ అయితే ఇచ్చామో ఆ టాపిక్ వరకే. లేకుంటే తెలంగాణలో ఖనిజ వనరుల గురించి చర్చించమని అనుకోండి, తెలంగాణకు సంబంధించిన మాత్రమే చర్చించాలి. అంతేగాని ఇది దాటిపోయి పక్కన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అంశాలు ఇట్లా కాకుండా ఇక్కడ నిర్ణయించుకోవాలి. మరి చర్చా పద్ధతి వల్ల ప్రయోజనాలు ఏంది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తారంటే ప్రయోజనాలు అడుగుతుంటాడు. ఈ పద్ధతి సమస్య నివృత్తికి ఉపయోగపడుతుంది. మనకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ఆ ప్రాబ్లమ్ని నివృత్తి చేసుకోవాలి అంటే దానికి సొల్యూషన్ ఏంది తెలుసుకోవడానికి ఈ చర్చా పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా విద్యార్థిలో సొంత ఆలోచన శక్తి పెంపొందించడానికి ఈ చర్చా పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. విద్యార్థి విభిన్నంగా ఆలోచించడానికి, సృజనాత్మకంగా ఆలోచించడానికి, వారి లోపల విశ్లేషణ శక్తి డెవలప్ కావడానికి ఈ చర్చా పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా చర్చా పద్ధతి ద్వారా విద్యార్థుల్లో హేతుబద్ధీకరణము, తర్వాత మూఢనమ్మకాలని విడనాడుతారు. అదేవిధంగా విద్యార్థుల్లో విశ్లేషణాత్మక శక్తి అనేది పెరుగుతుంది, ఊహాశక్తి పెరగడానికి అవకాశం ఉంది, విద్యార్థులు విభిన్నంగా ఆలోచించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా విద్యార్థులు కారణాలు, భేదాలు పోల్చడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ చర్చా పద్ధతి ద్వారా. అదేవిధంగా విద్యార్థిలో భావ ప్రకటన స్వేచ్ఛ, సృజనాత్మకత, అంతర్గత సామర్థ్యాన్ని బయటికి తీసుకురావచ్చు. జనరల్గా విద్యార్థుల్లో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళకి మాట్లాడాలని ఉంటుంది. ఆ మాట్లాడే అంశము వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రం ఉందనుకోండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి గల కారణాలు ఏంది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులు ఏంది, తర్వాత ఈ రాష్ట్రం యొక్క ఆవిర్భావానికి తెలంగాణ ఉద్యమం జరగడానికి గల ప్రధాన ఘట్టాలు ఏమిటి, ఇలాంటివన్నీ చర్చించవచ్చు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు సొంతంగా విద్యార్థులు చెప్పడానికి అవకాశం కల్పిస్తుంది చర్చా పద్ధతి. అదేవిధంగా సృజనాత్మకంగా వాళ్ళ లోపల ఉన్న సృజనాత్మకతని బయటికి తీయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అంతర్గత సామర్థ్యాలు, విద్యార్థి లోపల కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. ఆ సామర్థ్యాలు అంతర్గత సామర్థ్యాలు, కొద్దిమంది విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు ఉంటాయి, చిన్నప్పటి నుంచే వాళ్ళలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మనము ఈ చర్చా పద్ధతికి ఇట్లాంటి అవకాశం కల్పిస్తే వాళ్ళు భవిష్యత్తులో ఒక మంచి నాయకులుగా, మంచి వక్తలుగా, అదేవిధంగా మంచి రచయితలుగా, మంచి సాహితీవేత్తలుగా, మంచి కవులుగా అవ్వడానికి అవకాశం ఉంది. ఈ చర్చా పద్ధతి అవకాశం కల్పిస్తుంది. మరి చర్చా పద్ధతి యొక్క పరిమితులు ఏంది, లిమిటేషన్స్. ఈ పద్ధతిలో అన్ని పాఠ్యాంశాలను బోధించలేం. ఈ చర్చా పద్ధతి ద్వారా మనం అన్ని లెసన్స్ బోధిస్తామంటే అన్ని లెసన్స్ బోధించలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెసన్ బోధించడానికి అవకాశం ఉంటుంది అంటే పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వము యొక్క విధులు అయినా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులైనా, లేకుంటే ప్రధానమంత్రి విధులు, రాష్ట్ర గవర్నర్ విధులు, రాష్ట్ర ముఖ్యమంత్రి విధులు, ఇట్లాంటి అంశాలు కొన్ని చర్చ ద్వారా అవకాశం ఉంటుంది. భారతదేశంలో న్యాయశాఖ
ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలాంటి కొన్ని అంశాలు మాత్రమే ఈ చర్చా పద్ధతిలో బోధించడానికి అవకాశం ఉంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చరిత్ర ఉంది, ఆ చరిత్రలో మొఘల్ సామ్రాజ్యం ఉంది, మొఘల్ సామ్రాజ్యం గురించి ఇక్కడ అట్లా ఈ పద్ధతి అనేది అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎప్పుడైనా చరిత్రలో ఈ మొఘల్ సామ్రాజ్యం ఇట్లాంటివి చెప్పడానికి కథా పద్ధతి ఇలాంటివి ఎక్కువగా మనం ఉపయోగిస్తుంటాము. రెండోది, అన్ని పాఠ్యాంశాలు కూడా చర్చా పద్ధతికి అనుకూలంగా ఉండవు. అనవసర వాదోపవాదాలతో కాలయాపన జరగడానికి కూడా అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చర్చా పద్ధతి డిస్కషన్ మెథడ్ ద్వారా ఎక్కువగా టైం వేస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. తరగతి గదిలో సిలబస్ నిర్ణీత కాలానికి పూర్తి కాదు, మనం అనుకున్న సమయానికి పూర్తి కాదు. మనం ఒక విషయం చర్చించమంటే విద్యార్థులు మరొక విషయం చర్చించడానికి అవకాశం ఉంది. చర్చ అనేది పక్కదారి పోవడానికి అవకాశం ఉంది, వాదోపవాదాలు జరగడానికి అవకాశం ఉంది, విద్యార్థుల మధ్య మనస్పర్ధలు రావడానికి కూడా ఒక్కోసారి అవకాశం ఏర్పడుతూ ఉంది. నెక్స్ట్ మరి ఒక పద్ధతి ప్రాజెక్ట్ మెథడ్, ప్రకల్పన పద్ధతి లేకుంటే ప్రక్షేపణ పద్ధతి. ఒకసారి పరిశీలిద్దాం. ఈ పద్ధతి జాన్ డ్యూయి ప్రతిపాదించాడు. ఇది అమెరికా దేశంలో వ్యవహారిక సత్తావాదం నుండి జాన్ డ్యూయి ఏం చేశాడు అంటే వ్యవహారిక సత్తావాదం నుండి ప్రాజెక్ట్ మెథడ్ని గ్రహించడం జరిగింది. తర్వాత ప్రాజెక్ట్ అంటే ఏంటంటే వాస్తవ సన్నివేశంలో కార్యాన్ని పూర్తి చేయడానికి భౌతిక మానసిక కృత్యాలను ఉపయోగించే ప్రక్రియనే ప్రాజెక్ట్ అంటాం. ప్రాజెక్ట్ అంటే ఏంటంటే విద్యార్థులు వాస్తవ పరిస్థితిలో వాళ్ళ యొక్క నిజ జీవితంలో ఏ అంశాలైతే అనుభవంలో ఉంటాయో ఆ అంశాలని తరగతి గది లోపల చర్చించడానికి, అదేవిధంగా తరగతి గది బయట నిర్వహించడానికి భౌతికంగా మానసికమైన కృత్యాల సమూహారమే ఇక్కడ ప్రాజెక్ట్ అని చెప్తుంటాము. మరి నిర్వచనాలు ప్రాజెక్ట్ పద్ధతి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు. ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించి ఒక డెఫినేషన్ ఇస్తాడు, ఎవరన్నారు అని అడుగుతుంటాడు. చాలా ఇంపార్టెంట్ అండి. పాఠశాల వాతావరణంలోకి తీసుకురాబడ్డ నిజ జీవిత భాగమే ప్రాజెక్ట్ అన్నది ఎవరంటే బెల్లార్డ్. ఇక్కడ బల్లార్డ్ అనే వేత్త అన్నాడు. ఇది చాలాసార్లు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే మరి ఒక విషయం కూడా ఉంటుంది. ఏంటిదంటే సహజ వాతావరణంలో జరగాలి ప్రాజెక్ట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక తేనెటీగ మకరందం స్వీకరించడానికి పుష్పం నుండి ఏ విధంగా మకరందాన్ని స్వీకరిస్తుందో విద్యార్థులు కూడా తరగతి గది లోపల తరగతి గది బయట ప్రాజెక్టులో ఆ విధంగా పాల్గొనడానికి అవకాశం కల్పించాలి, స్వేచ్ఛాయుత వాతావరణంలో అవకాశం కల్పించాలి. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకేమిస్తాడంటే ప్రాజెక్ట్ పద్ధతిలో ఉన్న సూత్రాలు ఏంది అని అడుగుతుంటాడు. చాలాసార్లు అడిగాడు సూత్రాలు. ఒకటి కృత్యాధార సూత్రము, మానసిక శారీరక కృత్యాలకు ప్రాధాన్యత ఇస్తుంది ఈ ప్రాజెక్ట్ పద్ధతి. ఈ ప్రాజెక్ట్ పద్ధతి జనరల్గా యాక్టివిటీ బేస్లో ఉంటుంది. యాక్టివిటీ బేస్ విద్యార్థులకి తరగతి గదిలో ఇంతకుముందు ఉపన్యాస పద్ధతిలో ఏం లోపం ఉంది, అక్కడ ఉపాధ్యాయుడే ఎంతసేపటికి బోధిస్తూ ఉంటాడు, విద్యార్థులు నిష్క్రియాత్మకంగా ఉంటారు. కానీ ప్రాజెక్ట్ పద్ధతిలో దానికి వ్యతిరేకం. ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతిలో విద్యార్థులకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. విద్యార్థులు శారీరకంగా మానసికంగా వాళ్ళ యొక్క కృత్యాలు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. రెండవది ఉద్దేశ సూత్రం అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశరహితమైన కార్యకలాపాల్లో ఆసక్తి చూపకుండా వారి మనసులో నాటుకునేటట్లు చేయడం ప్రాజెక్టు పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం ఇక్కడ ఒక ప్రాజెక్ట్ని చేపట్టడం జరుగుతుంది. విద్యార్థుల లోపల వాళ్ళు సహజ వాతావరణంలో సహజంగా అభ్యసించడానికి ఇక్కడ అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా మూడవది కార్యకలాపాల సూత్రం, విద్యార్థులు స్వతంత్రంగా ఆలోచించడానికి అవకాశం ఇస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతిలో మరి ఒక ముఖ్య విషయం ఏంటి అంటే విద్యార్థులు వాళ్ళ యొక్క భావాలకు అనుగుణంగా, వాళ్ళ యొక్క స్వేచ్ఛకు అనుగుణంగా, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్కి అనుగుణంగా, అభిరుచికి అనుగుణంగా ఇక్కడ ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థి వివిధ రకాల కార్యకలాపాలు వివిధ రకాల సమాచారం సేకరించడానికి కూడా ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా వివిధ రకాల కృత్యాలు చేయడానికి ప్రాజెక్ట్ పద్ధతిలో అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ నాలుగోది అనుభవ సూత్రం, విద్యార్థులకు వివిధ రకాల అనుభవాలను వ్యక్తిగతంగా మరియు జట్టుగా చేయడానికి అవకాశం ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ పద్ధతిలో మరి ఒకటి ఏంటంటే విద్యార్థులు వ్యక్తిగతంగా కొన్ని రకాల ప్రాజెక్టులు చేస్తుంటారు, జట్లలో మరియు కొన్ని రకాల ప్రాజెక్టులు చేయడానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది. అంటే విద్యార్థులు ఎట్లా ఉంటారంటే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చామనుకోండి ఇండివిజువల్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రామంలో లభించే మీ గ్రామంలో ఉండే కళాకారుల వివరాలు సేకరించండి అన్నాం అనుకోండి. విద్యార్థులు ఏం చేస్తుంటే ఏమేమి కళలు ఉన్నాయి, కళాకారుల యొక్క వివరాలను సేకరించుకొని రావచ్చు. అది వ్యక్తిగతంగా చేయొచ్చు. లేకుంటే మరి ఇంకొక అంశం, మీ గ్రామంలో చేసుకునే పండుగలు జాతరల గురించి వివరించండి అన్నాం అనుకోండి. విద్యార్థులు ఏం చేస్తారంటే గ్రామంలో అవి జట్లుగా ఏర్పడి వాళ్ళు
కొన్ని జట్లుగా ఏర్పడి గ్రామంలోకి వెళ్ళి సమాచారం సేకరించుకొని దానికి సంబంధించిన ప్రాజెక్టు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే విద్యార్థులు స్వయంగా పాల్గొంటారు కాబట్టి వారి మనసులో ఎక్కువ కాలం లెర్నింగ్ బై డూయింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా వాస్తవిక సూత్రం. విద్యార్థులు నిజ జీవిత సన్నివేశాల్లో తమ సామర్థ్యాలను ఉపయోగించే విధంగా ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్ ఎట్లా ఉంటుందంటే విద్యార్థులు తమ నిజ జీవితంలోని సన్నివేశాలని సామర్థ్యాలని ఉపయోగించుకునే విధంగా ఇక్కడ ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే డైలీ లైఫ్లో మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇస్తే ఆ ప్రాజెక్టు నిజ జీవిత సన్నివేశాలకు అనుగుణంగా ఉండాలి. అప్పుడు మాత్రమే విద్యార్థులకి ఆసక్తి పెరుగుతుంది, ఆ తర్వాత క్యూరియాసిటీ పెరుగుతుంది, అవగాహన పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మనము ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చెప్దాము. గ్రామానికి సంబంధించిన ఇక్కడ పంటలు అని ఇచ్చామనుకోండి, లేకుంటే మీ గ్రామంలో మీరు చూసిన వివిధ రకాల జంతువుల గురించి, మీ గ్రామంలో వివిధ రకాల ఉత్పత్తుల గురించి, జంతువుల నుంచి లభించే ఉత్పత్తుల గురించి చర్చించండి, లేకుంటే సమాచారాన్ని సేకరించండి అన్నామనుకోండి. విద్యార్థులు ఏం చేస్తారు? సమాచారం సేకరిస్తారు. అదేవిధంగా మీ గ్రామంలో ఉన్న వివిధ రకాల దేవాలయాల గురించి, తర్వాత మసీదుల గురించి సమాచారం సేకరించండి. అంటే వారి యొక్క నిజ జీవితానికి, వాస్తవ జీవితానికి అనుకూలమైన ప్రాజెక్టులు మాత్రం ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి స్వేచ్ఛ సూత్రం. ఈ ప్రాజెక్టు పద్ధతి దేని మీద ఆధారపడి ఉండే? విద్యార్థులకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు సమాచారం సేకరించడానికైనా చర్చించడానికైనా అవకాశం కల్పించాలి. ఈ ప్రాజెక్టు పద్ధతి విద్యార్థులకి పూర్తి స్వతంత్రం ఇస్తుంది, అదేవిధంగా స్వేచ్ఛను అందించడం జరుగుతుంది. ప్రాజెక్టు పద్ధతిలోని సోపానాలు చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. సోపానాలను ఎట్లా అడుగుతాడంటే ఒక్కోసారము ఏదైనా ఈ క్రింది వాటిలో ప్రాజెక్టు పద్ధతిలో కానీ సోపానం ఏది అని అడుగుతాడు. మరొకసారి ఏమని ఇస్తాడంటే ప్రాజెక్టు పద్ధతిలోని 3వ సోపానం ఏది, లేకుంటే 2వ సోపానం ఏది, లేకుంటే మొదటి సోపానం ఏది అంటాడు. కాబట్టి మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఈ సోపానాలు ఏమున్నాయో మనం గుర్తుంచుకోవాలి. మొదటిది ఏంటంటే సన్నివేశం కల్పించడం. ఉపాధ్యాయుడు కొన్ని సన్నివేశాలని కల్పించే చర్చల ద్వారా, సంభాషణల ద్వారా విద్యార్థులు అన్వేషణ శక్తిని పెంపొందించాలి. ప్రాజెక్టు పద్ధతిలో ఫస్ట్ విద్యార్థులకి ఒక సన్నివేశం కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం ప్రాజెక్ట్ ఇస్తున్నాము అంటే విద్యార్థులకి మనము జాతీయోద్యమం గురించి ప్రాజెక్ట్ ఇస్తున్నాం అనుకోండి. జాతీయ నాయకులు, స్వతంత్రోద్యమంలో పాల్గొన్న జాతీయ నాయకులు అనే ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు విద్యార్థులకు ఆ సన్నివేశం ఇక్కడ తరగతి గదిలో కల్పించాలి. తర్వాత రెండోది ప్రాజెక్ట్ని అమలుపరచడం. ప్రాజెక్ట్ని అమలుపరచడం అంటే అన్ని సోపానాల కల్లా ఇది ముఖ్యమైనది. అంటే విద్యార్థులు అందరి సహకారంతో అనేక కృత్యాలు చేయడానికి ఇక్కడ అవకాశం కల్పించాలి. అంటే విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న జాతీయ నాయకులు ఎవరు, మరి వారి వివరాలు ఏంది, తర్వాత జాతీయోద్యమం ఎన్ని దశలుగా జరిగింది, తర్వాత జాతీయోద్యమంలో పాల్గొన్న ఈ నాయకుల వివరాలు ఇక్కడ విద్యార్థులు అందరూ కలిసి జట్లుగా ఏర్పడి వివిధ రకాల కృత్యాల ద్వారా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ప్రాజెక్ట్ని అమలు అంటాం. మూడోది నమోదు. విద్యార్థులు తాము చేపట్టిన ప్రాజెక్ట్ని మొదటి నుండి చివరి వరకు ఇక్కడ రికార్డు రూపంలో నమోదు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గది బయటికి వెళ్ళినప్పుడు మనకు చారిత్రక కట్టడాలు ఉన్నాయి. చార్మినార్ ఉంది, చార్మినార్కి సంబంధించిన వివరాలు, తర్వాత మొఘల్ సామ్రాజ్యంలో నిర్మించిన కట్టడాల గురించి ఇలాంటివన్నీ సేకరించమన్నప్పుడు విద్యార్థి ఏం చేస్తాడు? ఒక దేవాలయం సందర్శించారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1000 స్తంభాల గుడి సందర్శించాడు. 1000 స్తంభాల గుడి సందర్శించినప్పుడు అక్కడ మొదటి నుంచి చివరి వరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ రికార్డు రూపంలో నమోదు చేయాలి. మరి ఈ దేవాలయం నిర్మించింది ఎవరు, ఏ కాలంలో నిర్మించబడ్డది, తర్వాత దీని చరిత్ర ఏంది, ఏ శిల్పకళ ఆధారంగా ఇది ఉన్నది, ఇలాంటి విషయాలన్నీ విద్యార్థి నమోదు చేసుకుంటూ ఉండాలి. మరి మంచి ప్రాజెక్టుకు ఉండాల్సిన లక్షణాలు, ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. మంచి ప్రాజెక్టుకు ఉండాల్సిన లక్షణాలు ఏంది అంటే, తర్వాత ప్రాజెక్టు పద్ధతిలో ఇంకో సోపానం ఏంది అంటే ఇక్కడ నమోదు చేయడం అని చెప్పాము. తర్వాత ఇవాల్యుయేషన్ చేయడం, లాస్ట్ది మూల్యాంకనం చేయడం కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత తరగతి గదిలో మనం కన్క్లూజన్ చేయాలి. విద్యార్థులు ఒక ప్రాజెక్టు చేసుకొని వచ్చిన తర్వాత తరగతి గదిలో ఆ ప్రాజెక్టుకి సంబంధించిన అంశం మళ్ళీ ఇక్కడ చర్చ జరగాలి. చర్చ జరిగి చివరికి ఉపాధ్యాయుడు తన ముగింపునివ్వాలి. దీని తర్వాత ఒక మంచి ప్రాజెక్టు యొక్క లక్షణాలు. నెంబర్ 1 ఉపయోగం ఉండాలి. ఎందుకంటే ప్రాజెక్టు వ్యక్తిగతంగా, సామాజికంగా విలువైందై ఉండాలి. ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు మనం అది ఉపయుక్తంగా ఉండాలి. ఆ ప్రాజెక్ట్ ఎట్లా ఉండాలి? ఉపయుక్తంగా ఉండాలి. అదేవిధంగా అది ఆ విద్యార్థికి నిజ జీవితంలో ఉపయోగపడే విధంగా ఉండాలి. మరియు అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మనం ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు విద్యార్థులకు ఉపయోగపడేటట్లు ఉండాలి, సమాజానికి ఉపయోగపడే విధమైన ప్రాజెక్ట్ ఇవ్వాలి. అంతేగాని నిజ జీవితంలో ఉపయోగపడలేదనుకోండి,
విద్యార్థులు ఇక్కడ బోర్ అవ్వడానికి అవకాశం ఉంది, కాబట్టి అట్లాంటివి ఇవ్వకూడదు. రెండవది వనరులు అందుబాటులో ఉండాలి. మనం ఏ ప్రాజెక్ట్ అయితే ఇచ్చామో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన వనరులు విద్యార్థులకి అందుబాటులో ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చే ప్రాజెక్ట్ ఎట్లా ఉండాలంటే వారి నిజ జీవితంలో ఆ వనరులకు అందుబాటులో ఉండేటట్లు ఉండాలి. అంతేగాని ఇప్పుడు జాగ్రఫికల్గా ఇక్కడ ఒకటి చెప్పాము, మీ ప్రాంతంలో ఉన్న నేలల గురించి పరిశీలించండి అన్నాం అనుకోండి, విద్యార్థి ఏం చేయాలి, ఆ ప్రాంతానికి సంబంధించిన నేలలు పరిశీలిస్తారు. అంతేగాని తారెడారి గురించి పరిశీలించండి, లేకుంటే ఆఫ్రికా ఖండం గురించి పరిశీలించండి, ఇట్లాంటివి ఇచ్చినప్పుడు విద్యార్థులకి అందుబాటులో లేని వనరులను ఇవ్వకూడదు. విద్యార్థులకు అందుబాటులో ఉండే వనరులు వాళ్ళకి లభించేవి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళకు చుట్టుపక్కల లభించే అంశాలను ఇక్కడ ప్రాజెక్టుగా ఇవ్వాలి. నెక్స్ట్ కార్యకలాపాల గరిష్ట సంఖ్య. ఒక మంచి ప్రాజెక్టుకి అనేక కార్యకలాపాలు అనేక రకాల కృత్యాలు చేయడానికి అవకాశం ఉండాలి. ప్రాజెక్టులో వివిధ రకాల ఒక కార్యంతో ప్రాజెక్ట్ ఎండు కాకూడదు, వివిధ రకాల కృత్యాలు చేయడానికి ఇక్కడ అవకాశం కల్పించాలి. మరి ప్రాజెక్ట్ పద్ధతి వల్ల లాభాలేంది, ప్రయోజనాలేంది ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ఫస్ట్ ఏంటంటే విద్యార్థులకి స్వేచ్ఛ ఉంటుంది. ప్రాజెక్టు పద్ధతి వల్ల విద్యార్థులు ఏం చేస్తారు, వారికి స్వేచ్ఛ ఉంటుంది, విద్యార్థులకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అంటే ప్రాజెక్టులో పాల్గొనడానికి, వాళ్ళు చర్చించడానికి, తర్వాత జట్లుగా విడిపోవడానికి, వ్యక్తిగతంగా వివిధ రకాల గ్రంథాలు అధ్యయనం చేయడానికి వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. అదేవిధంగా రెండవది శ్రమ గౌరవం పెంపొందిస్తుంది. ప్రాజెక్టు పద్ధతి వల్ల విద్యార్థుల్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే వృత్తుల పట్ల, సమాజం పట్ల, సమాజంలోని సభ్యుల పట్ల గౌరవం పెంపొందడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రజాస్వామ్య జీవితానికి శిక్షణ ఇచ్చే విధంగా, అంటే వాళ్ళు భావి జీవితంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. మరి దీనిలో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి. అదేంటంటే ప్రాజెక్టు పద్ధతి అనేది ఖర్చుతో కూడుకున్న పద్ధతి. జనరల్గా ఇది ఖర్చు ఎక్కువ, అదేవిధంగా టైం వేస్ట్ అయింది. మనం అనుకున్న టైంకి సిలబస్ని పూర్తి చేయలేము, కాలయాపనతోటి కూడుకుంటుంది. అదేవిధంగా ఇది ఉపాధ్యాయులకి భారంగా మారుతుంటుంది. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ ఇవ్వాలి ఏందనేది ఉపాధ్యాయులకు భారంగా ఉంటుంది, అదేవిధంగా విద్యార్థులకు భారంగా ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా ప్రాజెక్టు పద్ధతి అనేది భారంగా మారుతూ ఉంది. నెక్స్ట్ మరి ఒక పద్ధతి వనరుల పద్ధతి. సాంఘిక శాస్త్ర అధ్యయనం ఆసక్తికరంగా సహజంగా బోధించడానికి వివిధ బోధనోపకరణాలు ఉపయోగించి మనం ఇక్కడ వివిధ రకాల టీఎల్ఎంలను ఉపయోగించి తరగతి గదిలో బోధించినప్పుడు విద్యార్థి లోపల ఆసక్తి అనేది పెరుగుతుంది. తరగతి గది అనేది ఎప్పుడు నిష్క్రియాత్మకంగా ఉండకూడదు, ఎప్పుడు బోర్గా ఫీల్ కాకూడదు. మరి విద్యార్థులకు మనం చార్మినార్ గురించి చెప్తున్నాం అనుకోండి, మరి చార్మినార్ గురించి చెప్పినప్పుడు ఏం చేయాలి, అట్లాంటి మోడల్ తీసుకొచ్చి తరగతి గదిలో చూపించాలి. లేకుంటే విద్యార్థులకి 1000 స్తంభాల గురించి చెప్తున్నాం, 1000 స్తంభాలకు సంబంధించిన చిత్రపటాలైనా ఇట్లాంటివి తరగతి గదిలోకి తీసుకురావాలి. లేకుంటే అక్షాంశము, రేఖాంశాలు ఇలాంటివి తరగతి గదిలో చెప్తున్నాం, అప్పుడు గ్లోబ్ తీసుకొచ్చి వాళ్ళకి బోధించాలి. ఈ విధంగా వనరులని మనం వివిధ రకాలుగా వర్గీకరిస్తాం. నెంబర్ 1 ప్రాథమిక వనరులు, నెంబర్ 2 ద్వితీయ వనరులు. ఈ ప్రాథమిక వనరులను మళ్ళీ తిరిగి 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి భౌతిక వనరులు, రెండవది లిఖిత అలిఖిత వనరులు. భౌతిక వనరులు అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రాథమిక వనరులు అంటే ఏందో చూద్దాం. ప్రాథమిక వనరులు అంటే ఏంటంటే విద్యార్థులకి అందుబాటులో ఉండేవి. ద్వితీయ వనరులు అంటే ఏంటంటే ఈ వనరులు డైరెక్ట్గా విద్యార్థికి ఉపయోగపడవు, ప్రాథమిక వనరులను ఉపయోగించుకొని ద్వితీయ వనరులు ఉపయోగపడతాయి. అయితే భౌతిక వనరులు అంటే ఏంటంటే తర్వాత మసీదులు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, ఇవన్నీ భౌతిక వనరుల కిందకి వస్తాయి. నెక్స్ట్ రెండోది లిఖిత అలిఖిత వనరులు అంటే ఇక్కడ జనరల్గా శాసనాలు, తర్వాత కథలు, ఉగ్గు కథలు, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి, లిఖిత అలిఖిత వనరుల కిందకి వస్తాయి. ప్రాథమిక వనరులని 2 రకాలు, భౌతిక వనరులు, లిఖిత అలిఖిత వనరులుగా చెప్పడం జరిగింది. రెండవది గౌణ వనరులు. గౌణ వనరులు అంటే సాంఘిక శాస్త్ర అధ్యయనంలో ప్రాథమిక వనరులకు సంబంధించిన సమాచారాన్ని పరోక్షంగా వెల్లడించడానికి ఇక్కడ గౌణ వనరులు అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ పాఠ్య ప్రారంభ దశ. పాఠ్య ప్రారంభ దశ అంటే పాఠానికి ముందు విద్యార్థుల్ని మనం మన పాఠం వైపు ఆకర్షితులు చేస్తాం, ఉన్ముఖీకరణ చేస్తాం. దీనికి ఈ పాఠ్య ప్రారంభ దశ ఇది ఉపయోగపడుతుంది. అంటే విద్యార్థుల్ని తరగతి గదికి పోగానే మనం చెప్పకూడదు, వాళ్ళని మనం వైపు ఆకర్షించుకోవాలి. మరి ఈ వనరుల పద్ధతి వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే విద్యార్థుల్లో ప్రత్యక్ష అనుభవాలు కలగడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థుల్లో నిజంగా చార్మినార్ చూసిన అనుభవం కలుగుతుంది, లేకుంటే నిజంగా అక్బర్ని చూసిన అనుభవం కలుగుతూ ఉంటుంది. మొఘల్ సామ్రాజ్యం గురించి చెప్పామనుకోండి, అక్బర్ని చూసిన అనుభవం, అక్బర్ చిత్రపటం చూస్తే వాళ్ళకి కలుగుతుంది. అదేవిధంగా తార్కిక ఆలోచనలు, సృజనాత్మక ఆలోచనలు, విమర్శనాత్మక ఆలోచనలు,
విశ్లేషణాత్మక ఆలోచనలు కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి దీనివల్ల లోపాలు ఏంటంటే లిఖిత వనరులు వినియోగించడంలో ఉపాధ్యాయుడికి కొన్ని భాషాపరమైన సమస్యలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు శాసనాలు కొన్ని వివిధ రకాల భాషల లిపిలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అరబిక్, గ్రీకు, పాలి ఇట్లాంటి లిపిల్లో ఉంటాయి. మరి సింధు నాగరికత కాలంలో, హరప్పా నాగరికత కాలంలో ఉన్న లిపులు ఉన్నాయి. అవి మనకు ఉపాధ్యాయులకు అవి కొంతవరకు అర్థం కాకపోవచ్చు. ఇది కూడా ఒక లోపం. దీనికి సంబంధించిన కొన్ని మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. ఒకటి, సింపోజియమ్స్ దీనిలో భాగమని అడుగుతాడు. ఆప్షన్ ఏ చర్చా పద్ధతి, ఆప్షన్ బి ప్రాజెక్ట్ పద్ధతి, ఆప్షన్ సి ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ డి సాంఘిక ఉద్గార పద్ధతి అంటాడు. ఇక్కడ సాంఘిక ఉద్గార పద్ధతిలో ఏంటిది ఈ సింపోజియమ్స్ అనేది ఒక భాగం. సింపోజియమ్స్ అంటే ఏం లేదు, మనం ఏదైనా ఒక విషయం ఇచ్చామనుకోండి, ఆ విషయం మీద విద్యార్థులకి చర్చ పెడితే ఆ చర్చలో పాల్గొని స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వెలిపుచ్చడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, సింపోజియంలు సహజ వాతావరణంలో విద్యార్థులు ఏం చేస్తారు, ఆ సమస్యలపై చర్చించడానికి, వ్యక్తిగతంగా చర్చించడానికి, సామూహికంగా చర్చించడానికి అవకాశం కల్పిస్తాము. అదేవిధంగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇది సాంఘిక ఉద్గార పద్ధతిలో ఉంటుంది. నెక్స్ట్ రెండోది, ఉపాధ్యాయుడు దేన్ని బట్టి బోధనా పద్ధతిని ఎంపిక చేస్తాడు. ఆప్షన్ ఏ ఉపాధ్యాయుని యొక్క అభిరుచిని బట్టి, 2 ఉపాధ్యాయుని స్వభావాన్ని బట్టి, సి పాఠ్యాంశ స్వభావాన్ని బట్టి, డి లభ్యమయ్యే వనరులను బట్టి. ఇక్కడ దేన్ని బట్టి మనము బోధనా పద్ధతులు ఎంపిక చేసుకోవాలి అంటే పాఠ్యాంశ స్వభావాన్ని బట్టి మనం ఇక్కడ బోధనా పద్ధతులు ఎంపిక చేసుకోవాలి. 3వది, ఆచరణ ద్వారా అభ్యసన సూత్రం దేనికి సంబంధించింది. ఇది దేనికి సంబంధించింది? ఏ క్రీడా పద్ధతి, బి వనరుల పద్ధతి, సి సమస్య పరిష్కార పద్ధతి, డి కృత్యాధార పద్ధతి. మరి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కృత్యాధార పద్ధతి. లెర్నింగ్ బై డూయింగ్ దేంట్లో కలిగిస్తుంది? కృత్యాధార పద్ధతిలో ఉంటుంది. చర్చా పద్ధతికి రూపాంతరం ఏంది? ఏ సాంఘిక ఉద్గార పద్ధతి, బి వక్తృత్వ పద్ధతి, సి కథా పద్ధతి, డి ఉపన్యాస పద్ధతి. ఇక్కడ చర్చా పద్ధతి అంటే వక్తృత్వ పద్ధతి, డిబేటింగ్. నెక్స్ట్, చరిత్ర బోధించడంలో ఉపయోగించే పద్ధతి. మనం జనరల్గా చరిత్రను బోధించేటప్పుడు ఉపన్యాస పద్ధతిలో బోధించాలా, చర్చా పద్ధతిలో బోధించాలా? ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ బి చర్చా పద్ధతి, ఆప్షన్ సి కథా పద్ధతి, ఆప్షన్ డి వనరుల పద్ధతి. మనం చరిత్రకు సంబంధించిన అంశాలన్నీ ఏ పద్ధతిలో బోధిస్తామంటే కథా పద్ధతిలో బోధిస్తే చాలా బాగుంటుంది. ఆన్సర్ ఇక్కడ కథా పద్ధతి. మనం ఇప్పుడు వివిధ రకాల పద్ధతుల గురించి సాంఘిక శాస్త్రంలో చూడడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తుంటాడు అంటే సాంఘిక శాస్త్రానికి సంబంధించిన మనం ఇంతవరకు ఏం చూసాము, సాంఘిక శాస్త్రంలో ఉన్న బోధనా పద్ధతుల గురించి చర్చించడం జరిగింది. దీంట్లో ఉపన్యాస పద్ధతి గురించి కూడా మనం ఫస్ట్ చూసాము. ఈ ఉపన్యాస పద్ధతి తర్వాత ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఇవి చూడడం జరిగింది. దీని తర్వాత సాంఘిక శాస్త్రంలో మరి ఒక పద్ధతి ఏంటి అంటే ఇక్కడ సాంఘిక శాస్త్రంలో కథా పద్ధతి అనేది కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. కథా పద్ధతి అంటే చూద్దాం. జనరల్గా సాంఘిక శాస్త్రాన్ని బోధించడానికి మనం కథా పద్ధతి ఎక్కువగా ఉపయోగిస్తాం. కథా పద్ధతిలో చరిత్రను ఎక్కువగా చెప్తుంటాం. చరిత్రలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ గురించి చెప్పాలనుకోండి, కథా పద్ధతిలో బోధిస్తుంటాం. అంటే ఈ కథా పద్ధతిని కథా పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్ని మన యొక్క పాఠ్యాంశం వైపు వాళ్ళ దృష్టిని మరలించడానికి ఇక్కడ కథా పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. విద్యార్థుల్ని మన పాఠ్యాంశం వైపు మరలించడానికి. మనకు చరిత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి లేకుంటే శివాజీ అనే లెసన్ ఉందనుకోండి. ఈ లెసన్ బోధించాలి అంటే ఏ పద్ధతి అనుకూలంగా ఉంటుంది? ఇక్కడ కథా పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ఎందుకు కథా పద్ధతిని ప్రధానంగా, ఈ కథా పద్ధతిలో ఉన్న ముఖ్య సూత్రం ఏంటంటే విద్యార్థుల్ని తమ వైపు ఆకర్షించడానికి, విద్యార్థుల్ని పాఠంలో దృష్టి కేంద్రీకరించడానికి ఈ కథా పద్ధతి ఉపయోగిస్తుంటాము. కథా పద్ధతి ద్వారా విద్యార్థుల్లో ఉపయోగం ఏంది అంటే అభిరుచి పెరుగుతుంది. విద్యార్థుల్లో అభిరుచి, తర్వాత ఆలోచన శక్తి పెరుగుతుంది. అదేవిధంగా విద్యార్థుల లోపల పఠనా శక్తి అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది. విద్యార్థులు జనరల్గా చిన్నపిల్లలు ఏం చేస్తుంటారంటే 1 to 5th క్లాస్ వరకు విద్యార్థుల్లో చదవమంటే చదవరు వాళ్ళు. కానీ మనం ఏదైనా ఒక కథని చెప్పామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు కథలో లీనం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అందుకోసమే చిన్నప్పుడు చూడండి, పిల్లలు మన దగ్గర కూర్చొని అమ్మమ్మ నాయనమ్మ కథలు వినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ పడుతుంటారు. పెద్దవాళ్ళ దగ్గర కూర్చుంటారు, తాతయ్య అమ్మమ్మ నానమ్మ దగ్గర కూర్చొని ఏం చేస్తారు, వాళ్ళు కథలు వింటుంటారు. విద్యార్థులకి మనం ఒక లెసన్ని చెప్పేటప్పుడు అది కథా పద్ధతి ద్వారా బోధిస్తే ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక ఉపయోగం ఏంటంటే కథల్లో కూడా మనము చిత్రాలు ఎక్కువగా ఉపయోగించాలి. చిత్రపటాలు ఎక్కువగా ఉపయోగించుకొని దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ బోధిస్తే విద్యార్థుల్లో
కథని మొత్తం చెప్పకూడదు. ఒక కథ ఉందనుకోండి, కథ మొత్తం చెప్పకుండా ఏం చేయాలంటే మధ్యలో ఆపేయాలి. మనం కూడా అప్పుడప్పుడు చూడండి టీవీ చూస్తుంటాం. టీవీ చూసేటప్పుడు సీరియల్ మధ్యలో కరెంటు పోయిందనుకోండి, కరెంటు పోతే తర్వాత ఏమైంది, హీరో బతుకుతాడా చనిపోతాడా, లేకుంటే హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా, ఇట్లా ఆలోచిస్తుంటాం. అంటే విద్యార్థులకి కథా పద్ధతిలో ఏం చేయాలంటే కొంతవరకు కథను చెప్పి అక్కడ ఆపేయాలి. ఆపేస్తే ఒక స్లాట్ ఇస్తే విద్యార్థులు తర్వాత ఏమవుతుంది అని మనం ఆపి ప్రశ్నించాలి, విద్యార్థుల్ని ప్రశ్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ అనే లెసన్ చెప్తున్నాం అనుకోండి. శివాజీ బాల్యదశ కొంతవరకు చెప్పిన తర్వాత ఆ బాల్యదశ తర్వాత శివాజీ తర్వాత ఏమవుతుంది అని అక్కడ వదిలేసామనుకోండి, ఒక స్లాట్ వరకు తీసుకెళ్ళి వదిలేస్తే విద్యార్థి అక్కడ ఆలోచించడానికి, తర్వాత వివిధ రకాల ముగింపులు ఇవ్వడానికి, ఊహాశక్తి పెరగడానికి, తార్కిక శక్తి పెరగడానికి ఈ కథా పద్ధతి అనేది చాలా ఉపయోగపడుతుంది. మరి దీనివల్ల కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి కథా పద్ధతికి. ఏం పరిమితి అంటే అన్ని పాఠాలని మనం కథా పద్ధతి ద్వారా బోధించలేం, అది నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే కథా పద్ధతి ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే అన్ని లెసన్లు కథా పద్ధతి ఆధారంగా కూడా మనకు రచించబడలేదు. అదేవిధంగా కథా పద్ధతి ద్వారా బోధిస్తే ఒక్కోసారి విద్యార్థులకి అది బోర్ కొట్టడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కథా పద్ధతి అనేది విద్యార్థుల్లో ఒక్కోసారి మన పాఠం యొక్క పరిధిని దాటి, సిలబస్ యొక్క పరిధిని దాటి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఇది కథా పద్ధతిలో ఉన్న లోపం. నెక్స్ట్ సాంఘిక శాస్త్రంలో మరొక పద్ధతి ఏం ఉపయోగిస్తుంటామంటే జనరల్గా నాటకీకరణ పద్ధతిని ఉపయోగిస్తుంటాం. నాటకీకరణ పద్ధతి అంటే విద్యార్థుల్ని మనము తరగతి గదిలో పాఠ్యాంశం బోధించడానికి ఆ లెసన్కి సంబంధించిన పాత్రల్ని మనం ఇక్కడ వాళ్ళతోటే అభినయింపజేయాలి. ఇది ఎక్కువ కాలం విద్యార్థుల్లో గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తరగతి గదిలో పార్లమెంట్ గురించి చెప్తున్నాం అనుకోండి. పార్లమెంట్లో ప్రధానమంత్రిని ఒకరిగా, అదేవిధంగా మంత్రిమండలిలోని సభ్యులు, ఆర్థిక శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, అదేవిధంగా క్రీడా శాఖ మంత్రి, ఈ విధంగా విద్యార్థులకు ఏం చేయాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రనిచ్చి దాన్ని అభినయించేటట్లు మనం చేస్తుండాలి. ఈ విధంగా చేయడం ద్వారా విద్యార్థులు ఏమవుతుంది అంటే వాళ్ళ లోపల నాటకీకరణ ద్వారా పాల్గొంటారు కాబట్టి ఆ పాత్రకు సంబంధించిన అంశాలు సేకరించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థుల్లో ముఖ్యంగా స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థి క్రియాత్మకంగా ఆలోచించడానికి, విశ్లేషణాత్మకంగా ఆలోచించడానికి, అదేవిధంగా ఆ సమస్య పట్ల పూర్తి అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థి ఆ విషయానికి సంబంధించి విషయ సమాచారం ఇంకా సేకరించడానికి అవకాశం ఉంటుంది. అంటే పాఠ్యపుస్తకాలే కాకుండా వివిధ రకాల రిఫరెన్స్ బుక్స్ చదవడానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది. నాటకీకరణ ద్వారా విద్యార్థులు ఏమవుతుందంటే జనరల్గా మనము వివిధ రకాల లెసన్లు బోధించడానికి అవకాశం ఉంటుంది. నాటకీకరణ పద్ధతిలో గ్రామ పంచాయతీ నిర్మాణం ఇది ఉందనుకోండి, గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు, సర్పంచ్, ఇది నాటకీకరణ పద్ధతి ద్వారా విద్యార్థులు బోధించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పార్లమెంటుకి సంబంధించిన అంశాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, ఇలాంటి అంశాలు నాటకీకరణ పద్ధతిలో బోధిస్తే విద్యార్థుల్లో ఎక్కువగా అవకాశం ఉంది. మరి ఈ పద్ధతి ద్వారా లాభం ఏంది అంటే నెంబర్ 1 విద్యార్థుల్లో ఆలోచన శక్తి, సృజనాత్మక శక్తి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. మరి ఈ పద్ధతి వల్ల నష్టం ఏంది అంటే ఈ పద్ధతి వల్ల కాలయాపన జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నాటకీకరణ పద్ధతి వల్ల కాలయాపన, అదేవిధంగా సిలబస్ అనుకున్న టైంకి పూర్తి చేయలేము, ఇది కూడా ఒక పద్ధతి. సరే, ఇంతసేపు మనము ఏమేమి చూసాము? ఉపన్యాస పద్ధతి, సాంఘిక శాస్త్ర బోధనలో ఉన్న పద్ధతుల గురించి చూసాం. నెంబర్ 1 ఉపన్యాస పద్ధతి, నెంబర్ 2 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, తర్వాత నెంబర్ 3 చర్చా పద్ధతి, అదేవిధంగా మరియు ఇంకోటి నాటకీకరణ పద్ధతి, అదేవిధంగా కథా పద్ధతి. ఇవన్నీ సాంఘిక శాస్త్రంలో మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. వీటన్నింటి గురించి మనం ఏం చేస్తుండాలంటే చర్చిస్తూ ఒకసారి మీరు ఇంతకుముందు నా ప్రీవియస్ బిట్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేసి ఆటోమేటిక్గా సరిపోతుంది. నమస్తే.